హాయ్ వ్యూయర్స్. ఈరోజు మృగశిర కార్తి. మృగశిర కార్తి అంటే ఏంటి అంటే మనకి సూర్యుడు రోహిణి కార్తి తర్వాత చాలా ఎండల తర్వాత సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి దీన్ని మృగశిర కార్తి అంటారు. ఈ కార్తి మనకి జూన్ 8 నుంచి జూన్ 21 వరకు మొత్తం 15 రోజులు ఉంటుంది. ఈ కార్తిలో ఏమేం చేస్తారంటే మొదటి రోజున అందరూ ప్రజలు కూడా చేపలు వండుకొని తింటారంట అండి. చేపలు ఎందుకు వండుకొని తింటారు అంటే మన శారీరక ఆరోగ్యానికి చేపలు అనేవి చాలా మంచి పాత్రను పోషిస్తాయంట. అంటే ఒక్కసారిగా ఎండలన్నీ తగ్గి వర్షం రావడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తికి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు చేపలు వండుకొని తినడం వల్ల ఆ సమతుల్యత అనేది ఉంటుందంట అండి మృగశిర కార్తిలో. ఇంకోటి ఏంటి అంటే ఈ సమయంలో రైతులు కూడా ఏం చేస్తారంటే చాలా ఆనందంగా వర్షాకాలం పనులు స్టార్ట్ చేసుకుంటారు. సో వాళ్ళు వర్షాకాలంలో ఏవైతే పొలాలు దున్నడము, విత్తనాలు రెడీ చేసుకోవడం, ఇలాంటి పనులన్నీ కూడా ఈ 15 డేస్లో అనే రైతులు స్టార్ట్ చేసుకుంటారు. ఇంకోటి నాన్ వెజిటేరియన్స్ అయిన వాళ్ళైతే ఫిషెస్ తింటారు. అదే నాన్ వెజిటేరియన్స్ కాని వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు వెజిటేరియన్స్ అయితే బెల్లంలో ఇంగువని కలుపుకొని తింటారంట అండి. సో అది కూడా సేమ్ లైక్ ఫిషెస్ తినడం వల్ల ఏ విధంగా అయితే ఎఫెక్ట్ ఉంటుందో అదే విధంగా కూడా ఎఫెక్ట్ ఉంటుందంట వెజిటేరియన్స్కి, అంటే రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి. ఇంకొకటికి మనకు శ్వాసకోశ వ్యాధులు ఉండొచ్చు కొందరికి, ఉబ్బసము శ్వాసకోశ వ్యాధి కిందకి వస్తుంది. అలాంటి వాళ్ళకి ఏం చేస్తారంట అంటే ఈరోజు ఫిష్లో ఈ మందును కలిపి ఫిష్కి తినిపించి ఆ ఫిష్ని అంటే మనుషులకి నోట్లో వేస్తారంట అండి. అయితే ఇట్స్ లైక్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ రియల్గా. ఫస్ట్ వాటర్ పోస్తారు నోట్లో, తర్వాత చిన్న ఫిష్ని అందులో ఆల్రెడీ దానికి మంది ఇచ్చింటారు. సో ఆ ఫిష్ని నోట్లో వేస్తారు. ఇట్స్ కొన్నిసార్లు అయితే ఆ ఫిష్ కూడా బయటికి ఏమంటారు జంప్ చేస్తూ ఉంటుంది. ఈవెన్ ఐ ఫెల్ దట్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ రియల్లీ చాలా బాగా ఉంటుందండి. కాకపోతే ఆ ఫిష్ మెడిసిన్ తీసుకున్న తర్వాత కూడా కొంచెం పథ్యం ఉండాల్సి వస్తుంది, వాళ్ళు చెప్పిన పథ్యము. ఈ విధంగా మృగశిర కార్తిలో వాతావరణం అంతా చేంజ్ అవుతుంది, తొలకరి వానలు వస్తాయి. కాబట్టి అందరూ కూడా హ్యాపీగా ఈ వర్షాకాలాన్ని స్టార్టింగ్లోనే ఎంజాయ్ చేయొచ్చు. సో హ్యాపీ మృగశిర కార్తి టు ఆల్ ఆఫ్ యూ.